ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు జనసేన పార్టీ విజయవాడ నగర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తానన్నారు. అదేవిధంగా నిన్న విజయవాడ కానివ్వండి, ఈరోజు గుంటూరు కానివ్వండి పర్యటనలు చేపట్టడం, కూటమి చేసే తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేయడం మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. నిజంగా 2.0 ఆయన వర్షన్ కనిపిస్తుందా? ప్రతిపక్ష నాయకుడి కంటే మీరేం చెప్పుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ సినిమా వేశారు, 151 ఇచ్చారు. రెండోది వేశారు 11కి వచ్చింది ఒక దెబ్బతో. మళ్ళీ ఇప్పుడు ఏంటి 2.0నా మీరు చెప్తున్నారు? ఇంకేముండదు, 2 కూడా పోయి 0 ఈసారి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అదేవిధంగా అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి ఎన్నో అవాస్తవాలు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి పనిగా పెట్టుకుని ఉన్నారు. అలాగే అధికారులను బట్టలు ఉప్ప తీసి కొడతానంటున్నారు. మీరందరూ ఆలోచించాల్సిన విషయం. ఆయన 2.0 ప్రజలు చూపిస్తారు. 2.0 ఏంటనేది ఆయన అనుకుంటే 2.0 కాదు, ప్రజలు చూపిస్తారు 2.0. వెయిట్ చేయాలి, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. అంటే ఆయన మాటల్లో కానీ ఆయన ఏదైతే అంటే ఒక అకారణంగా ఆధారాలు లేకపోయినా కావాలని కష్టకట్టి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీని, కొడాలి నానిని టార్గెట్ చేస్తూనే ఈ రకమైన దుశ్చర్యలకు కూటమి ప్రభుత్వం, పోలీసులు పాల్పడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? అవన్నీ అవాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల్ని బెదిరించి, అధికారుల్ని బెదిరించి వాళ్ళ కార్యకర్తల్లాగా వాడుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అధికారులు వారి పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారు. ఈయనకిలాగా అధికారులు చేసే పనిని ఈయన ఐపాక్ టీం చెప్పినట్టు చేసేది కూటమి ప్రభుత్వంలో ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు కోడికత్తి సీను ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనతో అతను 6 సంవత్సరాల పాటు జైలు జీవితం గడపడం జరిగింది. అదేవిధంగా బాబాయ్ మరణానంతరం నాకు న్యాయం చేయండి అని చెప్పేసి సునీత గారు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ఈ కీలకమైన అంశాల మీద ఆయన ఏ రోజు రియాక్ట్ అవ్వకుండా ఎవరైతే తనకి ఎన్నికల టైంలో కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో సహాయకారులుగా ఉండి పనిచేసి వెన్నుదన్నుగా నిలిచిన నాయకుల కోసం, అలాంటి వ్యక్తుల కోసం నిలబడి వెళ్ళి ములాఖతు అంటే వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఆ విషయాల్లో అంత నెగ్లిజెన్సీ, ఇప్పుడు ఎందుకు అంత చొరవ చూపించగలుగుతున్నారు? ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే మీరేం చెప్పారు? ఇప్పుడున్న ఎవరైతే అన్యాయం చేసి గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వ్యక్తులను లోపలేస్తుంటే వాళ్ళని విచారిస్తే నెక్స్ట్ ఈయన ఎక్కడ వస్తాడో భయంతో వీళ్ళందరినీ వాదార్చడానికనే వంకతో వెళ్ళి బాబు నా పేరు చెప్పమాకండి అని చెప్తున్నాడు అని నా ఉద్దేశం. అంతే, పక్కా. మరి అంతే కదండి. వాళ్ళ సొంత చెల్లెలు అన్యాయం చేసిందని రోడ్డు మీదకి వచ్చింది. ఇంకొక బాబాయ్ కూతురు నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోజున కన్న తల్లి అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళతో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ గురించి పట్టించుకొని ఈ నాయకుల కోసం మరి వెళ్తున్నాడంటే ఆ అక్రమాల వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందనేది నా అభిప్రాయం. పోతిన మహేష్ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కూటమికి ఓటు అడిగే హక్కు లేదు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. విజయవాడ వరదలు వచ్చి నగరమంతా మునిగిపోతే కనీసం బాధితుల తరపున నిలబడి వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏమైపోయాడు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ యొక్క ఓట్లు అడుగుతున్నారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సమాధానంగా ఏం చెప్తారు? పోతిని మహేష్కి అసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. సీట్ ఇవ్వలేదు కాబట్టి అడుగుతారు, బాధ ఉంటుంది కదా. సీట్ ఇవ్వలేదంటే కూటమి 3 పార్టీల కలయికలో కొన్ని ఒత్తిడులు వస్తాయి. ఆ ఒత్తిడిని అధిగమించి అధినాయకుడిని నమ్ముకుని నడవాలి, అది లక్షణం. నీకే సీట్ ఇవ్వాలంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు సీట్లు, వాళ్ళందరూ నీకులాగా మాట్లాడలేదే, నీ ఇష్టాచారం వచ్చినట్టు మాట్లాడావు. అలాగే నువ్వు ఇంకో విషయం పదే చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు వరదలు వచ్చినప్పుడు విజయవాడ రాలేదు అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఆ వరదల సమయంలో విజయవాడ వస్తే సహాయక చర్యల్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన రాలేదని చెప్పి ఆ రోజు చెప్పాడు. నువ్వు ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వచ్చారా, అసలు వరదలు రావడానికే నువ్వు ఇప్పుడు వెళ్ళిన పార్టీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కారణం. ఎందుకంటే ఆ బుడమేరంతా కబ్జా చేశారు కాబట్టి ఆ వరదలన్నీ ఊరి మీద పడినాయి.
నువ్వా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి? ముందు మీరు కబ్జా చేసిన నాయకుల గురించి మాట్లాడు. మీ వెళ్ళిన పార్టీలో మీ పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడు. ఎంతంత భూ కబ్జా చేశారు బుడమేరులో. ఆ వాటర్ ఇటు రావడానికి కారణం నువ్వు కబ్జా చేశారు కాబట్టి. అదేవిధంగా ఆ బుడమేరుని కనీసం ఒక మరమ్మతులు అనేది లేకుండా నువ్వు చేసిన మీ గత ప్రభుత్వంలో మీ వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రోజున మాకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో శాపంగా మారింది. అది ఇది మీరు గ్రహించాలి. ఇంకో పక్క చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ రాలేదు, స్పందించలేదు అంటున్నారు. ఇదే వరదలు వస్తే అటు కర్ణాటక గవర్నమెంట్కి కానీ, ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ 4 కోట్లు ఇచ్చారు. అవునా? 4 కోట్లు ఇచ్చింది కేవలం మా వరదల్లో అప్పుడు సందర్భాల్లో ఉన్నది 400 గ్రామాలకి 400 పంచాయతీకి ₹1,00,000 చొప్పున మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు సొంత నిధులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ₹1,00,00,000 ఇచ్చారు సొంత నిధులు. ఈ నాయకుడు వచ్చాడు, విజయవాడ వచ్చి ఒక నవ్వు నవ్వి ₹1,00,00,000 అన్నాడు. ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు దాన్ని తెలపమనండి పోతున్న మహేష్ గారిని వచ్చి. ఎందుకని పని కట్టుకొని ఆయన మీద విమర్శలు చేయడం ఎందువల్ల? కడుపు మంటండి ఆయనకి. ఎందుకంటే ఆయన ఏదో చేస్తే నేను పార్టీకి నాకు పార్టీలో సీట్ ఇవ్వలేదనేది ఆయన ఫీలింగు. మేమందరం లేదా ఆయన ఎక్కడ ఉన్నాడు అసలు? జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉన్న నాయకుల్లో ఎవరికైనా క్రేజు, ఎవరికి వారి సొంత క్రేజ్ ఎవ్వరికీ లేదు జనసేన పార్టీ నాయకుల్లో. ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే పేరే క్రేజ్, పవన్ కళ్యాణ్ అనే పేరే బ్రాండ్, పవన్ కళ్యాణే వాళ్ళ క్యాడరు. అమ్మా నాన్న క్యాడర్ అంటే దాన్ని ఏమంటారు? క్యాడర్ కాదు, బలం. అది ఆయన అంటే పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండా సర్వీస్ ఎంత సేవ చేసినా, ఎంత పార్టీ కోసం ఎంత పని చేసినా సరే పార్టీ గుర్తింపు అనేది ఉండదంటారా? ఈ పార్టీలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లేకుండా చేసే పనులు ఉంటాయి, ఆయన ఫోటో లేకుండా ఆయన ఆదర్శంగా తీసుకుని. కానీ అది ఎంతవరకు తెలిసిద్ది? నువ్వు కొంతవరకే తెలిసిద్ది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నిన్ను నలుగురు చూస్తారు మహా అయితే. అదే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వెనకాల ఉంటే ఇలాగా 4 లక్షల మంది చూస్తారు. నాకైనా నీకైనా మీకంటే ఈ జనసేన పార్టీలో ఉన్న ఎవరికైనా కేవలం పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి అండాదండా. 10 సార్లు చెప్తా, నేను 100 సార్లు చెప్తా, 1000 సార్లు చెప్తా. కూటమి వచ్చిన 8 నెలల్లో ఏం చేసింది, ఏం చేయగలిగింది అంటే ఒక జనసేన నాయకుడిగా మీరేం చెప్పుకొస్తారు? కూటమి చెప్పిన అన్ని పనులు, మేమిచ్చిన అన్ని హామీలు అతి త్వరలో అమల్లో ఉంటాయి. వచ్చిన నెల రోజుల్లో పెన్షన్ చెప్పినట్టుగా ₹4,000 ఇచ్చాము. అదేవిధంగా గ్యాస్ బండ్లు మొన్న దీపావళి నుంచి ఇచ్చాము. ప్రతి పని కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా రేపు మార్చి కల్లా అన్నీ అమల్లో ఉంటాయి. కావాలంటే మార్చి తర్వాత వచ్చి నన్ను అడగండి. మార్చి కల్లా ఇంకొక 2 ప్రధానమైనవి వాళ్ళు చెప్పే ఊరినే షో చేస్తూ ఉంటారు కదా వైసీపీ పార్టీ వాళ్ళు. అవన్నీ వాళ్ళు చెప్పే రెండు కూడా జూను అంటే అమ్మఒడి పడేది జూన్లో పడిద్ది, రేపు జూన్ కల్లా పడిద్ది అని చెప్పి పక్కా అమ్మఒడి ఇస్తారు. మా నాయకులు చెప్పారు, మీకు చెప్తున్నాం. మా నాయకులు మాట తప్పడం అనేది ఉండదు. ఫైనల్గా ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ తరఫున ఎవరైతే ఇప్పుడు ఇంకా గట్టిగా ప్రశ్నించడానికి సంసిద్ధులయ్యారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికార మదాన్ని దించేసినా కానీ వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కానీ నెత్తికి పట్టిన గర్వం ఇంకా దిగలేదు. 2-0 ప్రజలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రజలు ఇస్తారు. 2-0 అదే 2.0 2.0 అంటే ఆ 0.0 యువతలు మిగిలి దీనికి 2 కూడా ఎగిరిపోయింది. ఇక అది పరిస్థితి.